ఇలా పెడితే అలాగే మళ్ళీ ఇది వెనక్కి రావట్లే, ఇంకా అలా ఉండిపోయింది. అంతేకాదు భానుమండలం ఒక్కచో పాదుకొని వాయువు లేకపోవడం. సూర్యమండలం అంటే ఏమిటంటే హీలియం వాయువుల సమ్మేళనమే కదండి మొత్తం అంతా. అందుకని సూర్యమండలం చేత ఒక్కచోట అలా నిలబడిపోయింది అంతే, ఏమీ స్తబ్దమైపోయినట్టుగా కాంతిమంతం కాకుండా. వాయువు లేకపోతే అది ఉండదు, అలా అయిందిట. అన్ని రకాల కాలగతి తప్పింది, సత్క్రియలన్నీ ఆగిపోయాయి. వేద పాఠాలు చెప్పేవాళ్ళందరూ నోట్లోంచి మాట రావట్లా, ఆగిపోయింది. విషేతోర్జయత్ తనడంతా ఆగిపోయింది, కానీ తర్వాత రావట్లేదు. ఇంకా ఇదేమిటన్నాడు గురువు గారు చెప్పట్లేదు, శిష్యుడికి అడగడానికి ఓపిక లేదు, వాడికి నోట మాట రావట్లా. వేద పాఠాలన్నీ ఆగిపోయి మొత్తం మీద బాహ్యం అభ్యంతరం, బయట గాలి లోపల గాలి కూడా వాయుదేవుడు ఆపేశాడు. అప్పుడు గత్యంతరం లేక ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తన పని తాను చేశాడు ముందు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు, మీరు అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టకండి, ఎవరైనా ప్రపంచంలో పొగడ్తకి లొంగనవాడు లేడయ్యా. అంచేత వాయుదేవుడిని మనం పొగిడి పని చేయించుకోవాలి, కానీ